ఈ పిండితో దోశలు ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా కాల్షియం రిచ్ ఫుడ్ అండి, పిల్లలకి చాలా మంచిది, పెద్దవాళ్ళకు కూడా. రాగి పిండిని 1 కప్పు తీసుకోవాలండి. తర్వాత ఒక 1/4 పార్ట్ బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ ఉంది కదా, అది కూడా వేసి కొంచెం సోడా ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. చిటికెడు సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకొని వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాము. పెరుగు కూడా 2 స్పూన్స్ వేసుకున్నానండి. పెరుగు మీకు ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి. కొంచెం పుల్లగా టేస్టీగా ఉంటాయి దోశలు. ఇలా దోశ పిండి కలుపుకున్నట్టు కలుపుకొని దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి కూడా, మీకు పిల్లలకు పెట్టే పని అయితే పచ్చిమిర్చి అవసరం లేదు. దీంట్లో ఆనియన్స్, క్యారెట్ తురుము వేసుకున్నా కానీ బాగుంటుంది. వేసి దోశలుగా పోసుకోవాలి. ఇలా రాగి దోశలు ఇంకా బాగా సిమ్లోనే బాగా ఉడకాలండి, లేకపోతే లోపల ఉడకదు. ఇవి ఆనియన్స్ వేసాను కాబట్టి షేప్లోకి రావు మనకి. చాలా కాల్షియం రిచ్ అండి. మీరు